భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఈ తోగ్గూడెం గ్రామ పంచాయతీ కదా, తోగ్గూడెం గ్రామ పంచాయతీ పరిధిలో గవర్నమెంట్ ఈ మధ్య ప్రజాపాలనలో ప్రవేశపెట్టిన విద్యుత్ మీటర్లను అందించే క్రమంలో విద్యుత్ శాఖ అధికారులు ఇంటింటికి తిరుగుతూ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఎవరికైతే కరెంటు మీటర్లు లేవో వాళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకోవాలని 938 రూపాయలు కట్టి రసీదు పొందిన వారందరికీ వస్తాయని తెలియజేస్తున్నారు. ఇప్పుడు అధికారుల మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ఇప్పుడు. సార్, ప్రజాపాలన దరఖాస్తుతో పాటు ఎటువంటి జతపరచాలి ఏంటి? ఈ సేవా దరఖాస్తు అండి, మనకి ఆధార్ కార్డు ఒకటి, తర్వాత ఇంటి పన్ను, తర్వాత సెక్రటరీ రాసి ఇచ్చేటువంటి ఎన్ఓసి ఒకటి కావాలి, తర్వాత రేషన్ కార్డు, తర్వాత వాళ్ళ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి ఇవ్వాల్సి వస్తుంది. అయితే ఈ ప్రభుత్వం మనకి 938 రూపాయలకే 500 వాట్స్కి మీటరు ఇస్తుంది కాబట్టి వినియోగదారులు వినియోగించుకుంటే ఎవరికి కూడా అంటే కలిగించేటువంటి అంటే వేరే థెఫ్ట్ కరెంట్ వాడకుండా అందరికి మీటర్లు ఇవ్వగలిగేటువంటి విధంగా ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చారు. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగదారులు వినియోగించుకోవాలని. ఇప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళు అవకాశం లేదా సార్? రేషన్ కార్డు లేని వాళ్ళు తర్వాత తీసుకొని వాళ్ళు గృహజ్యోతికి పెట్టుకోవచ్చు అండి, ఇబ్బంది లేదు. ముందైతే మీటర్ కోసం అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకి మీటర్ మేము తొందరనే అంటే ఒక 2-3 రోజుల్లోనే వచ్చారు. మీటర్లు కూడా అందరికి మీటర్లు ఉండే విధంగానే ఉండాలని మా యొక్క ఉద్దేశం. అంటే ఇప్పుడు ఇంకెన్ని రోజులు సార్ టైం దీనికి? ఈ నెల లాస్ట్ వరకు. అది కాగితం మీటర్ వచ్చేదాకా పోగొట్టడం, ఎందుకంటే చాలా మంది థ్యాంక్ యూ సార్.